నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి. అవిశ్వాస తీర్మానాన్ని సహకార శాఖ అధికారికి అందించారు డైరెక్టర్లు. అలాగే మొత్తంగా 13 మందిలో అవిశ్వాసానికి మద్దతు తెలిపినటువంటి సభ్యుల సంఖ్య 11 మంది డైరెక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. సహకార సంఘం సభ్యులకు నోటీసులు ఇస్తామని కూడా అధికారి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి నోటీసు అనంతరం సొసైటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తగా పార్టీలు రాజకీయంగా మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి అవిశ్వాస తీర్మానాలు ఎక్కడెక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి డిసిసిబి చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సంచలనాత్మకంగా మారింది. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం రాణాపాలెం మండలానికి చెందినటువంటి వెంకటేపాలెం పిఎస్సిఏ చైర్మన్ నుండి డిసిసిబి చైర్మన్ అయినటువంటి కురాకుల నాగభూషణంపై ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్స్ తో పాటు పిఎస్సిఏ చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకోసం కూడా ప్రధానంగా ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఇక్కడ పరిశీలిస్తే రాణాపాలెం మండలం వెంకటేపాలెం గ్రామానికి చెందినటువంటి సొసైటీకి చెందినటువంటి పిఎస్సిఏ చైర్మన్లు ఎవరైతే 11 మంది ఉన్నారో 11 మంది కూడా కురాకుల నాగభూషణం చైర్మన్ ఎన్నికైనటువంటి నేపథ్యంలో అతను ప్రజలకు అందుబాటులో లేడు, మా సమస్యలు పట్టించుకోవడం లేదు, రైతుల సమస్యల గురించి ఏమాత్రం కూడా నమ్మకం లేదు, అతనిపై విశ్వాసం కోల్పోయామని చెప్పేసి ఈ రోజు ఏకగ్రీవంగా 13 మందికి సంబంధించినటువంటి నేతలు సమావేశమై 11 మంది అందులో బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ విధానపరమైన అంశాల్లో భాగంగా 11 మంది కూడా కురాకుల నాగభూషణాన్ని తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా పిఎస్సిఏ చైర్మన్ గా తొలగించాలని కూడా ఈ రోజు కీలకమైన తీసుకున్నారు. ఈ నిర్ణయం తోటి ఖమ్మం జిల్లాలకు సంబంధించి డిసిసిబి చైర్మన్ గా ఎన్నికైనటువంటి కురాకుల నాగభూషణ్ ఎవరైతే ఉన్నారో దాదాపు పిఎస్సిఏ చైర్మన్ గా తను ఎన్నిక ఏదైతే కోల్పోతాడో ఆ విశ్వాసంలో నెగ్గకోకుండా తన పదవి కోల్పోతాడో వెంటనే ఆ పదవి కూడా డిసిసిబి చైర్మన్ పదవి కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా డిసిసిబి చైర్మన్ గా తన యొక్క పదవిని కోల్పోయిన తర్వాత తక్షణమే కాంగ్రెస్ తరఫున డిసిసిబి చైర్మన్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇప్పటికే రేసులో ఉన్నటువంటి రావురి సైదుబాబుతో పాటు ఇటీవల కాలంలో డిసిసిబి డైరెక్టర్ గా ఉన్నటువంటి మరో వ్యక్తిగా ఉన్నటువంటి మేకల మల్లిబాబు యాదవ్ తో పాటు తుల్లూరు బ్రహ్మయ్య ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా వరుసగా తన ఒక డిసిసిబి బ్యాంకు చైర్మన్ గా ఎన్నుకోవడం కోసం కీలకమైనటువంటి వ్యూహాలు ఎత్తుగలు వేస్తా ఉన్నారు. దాదాపు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి నాగభూషణ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం పదవికి సంబంధించి ఆల్మోస్ట్ కోల్పోయే విధంగా ఈ రోజు కీలకమైన నిర్ణయం జరగబోతా ఉందనేటువంటిది కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. దీనిపై సహకార పరపతి సంఘం చట్టం ఏదైతే 34/C ఉందో ఈ చట్టం ప్రకారం అవిశ్వాసాన్ని నిరూపించేందుకోసం ఇది పిఎస్సిఏ చైర్మన్లందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరోసారి తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి కూడా ఒక నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఆ సిఇఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి ఉన్నారో కోఆపరేటివ్ బ్యాంక్ అధికారి ఉన్నారో ఆ బ్యాంక్ కి సంబంధించిన అధికారి కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఈ నిర్ణయం రానున్నటువంటి రోజుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే పదవితోటి 10 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతున్నటువంటి పదవి ఏదైతే ఉందో ఈ పదవులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇలాంటి ఎన్నిక ద్వారా అయినటువంటి పరోక్ష ఎన్నికైనటువంటి ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో గండం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా డిసిసిబి చైర్మన్ ఎన్నిక విశ్వాసం తొలగించిన అనంతరం కూడా ఆ తర్వాత క్రమక్రమంగా కూడా నెక్స్ట్ మేయరు అదే నేపథ్యంలో ఇంకా ఏదైతే ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉన్నటువంటి అన్ని కూడా బీఆర్ఎస్ నుంచి పూర్తిగా దూరం చేసి కాంగ్రెస్ వశపరుచుకునేటువంటి అవకాశం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడతా ఉంది. రాజశేఖర్, ఎస్ఎస్ ఉపేంద్ర, ఒకటి మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, సంస్థాగతంగా ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఎన్నికల్లో గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మార్చడం, కాంగ్రెస్ పార్టీ యొక్క హవా ఇలాగ కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా అనుకోవచ్చు మనం. అలాగే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో నోటీసులు అనంతరం సంఘం సభ్యులతో నోటీసులు ఇచ్చిన తర్వాత చైర్మన్ పదవికి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇది దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాసెస్? రాజశేఖర్, ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే తమ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో తన ఆధిపత్యం ప్రదర్శించి
ఎప్పటికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతిలోనే ముందుకు పోతామని చెప్పేసి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, బట్టి విక్రమార్క కానీ ఇదే విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. కానీ కాలక్రమేణా అవసరాల రీత్యా అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పేస్తానంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ చేయాలని అంటే మాత్రం కొంత తన అనుకూలమైనటువంటి నేతలు కూడా పాలకవర్గంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే నేపథ్యంలో ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండి భుజస్కంధాల మీద జెండాలు మోసినటువంటి కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వివిధ రకాల నామినేటెడ్ పోస్టులతో పాటు కొన్ని ఎన్నికలకు సంబంధించిన పోస్టుల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ విషయం పట్ల అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మీద ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ బ్యాంక్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ తో చర్చించేటువంటి అవకాశం కనబడతా ఉంది. కలెక్టర్ తో చర్చించి రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడైతే పదవి తన యొక్క నామినేటెడ్ పదవిగా ఉన్నటువంటి ఏదైతే డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఉందో ఈ పిఎస్సిఏ చైర్మన్ పదవి కోల్పోయిన వెంటనే ఆల్మోస్ట్ చైర్మన్ పదవి కూడా కోల్పోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కనుక జరిగితే కొద్ది రోజులను దాదాపు ఒక 3 నెలల గడువుల్లోనే ఈ యొక్క నిర్ణయాలు మార్చి కొత్త చైర్మన్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చట్టాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి 3 నెలల లోపు వెంటనే ఎన్నిక నిర్వహించేసి కొత్త చైర్మన్ ఎన్నుకునే దిశగా కూడా అడుగులేస్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి సహకారం కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఇప్పటికే రైతు బంధు పేరుతోటి రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యూహాత్మక అడుగులేస్తా ఉందో ఆ రకమైనటువంటి సర్వీస్ ని బ్యాంకుల ద్వారా రైతులందరినీ ఆదుకోవడం కోసం కాంగ్రెస్ కృషి చేయబోతా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాహన తనిఖీల్లో క్వింటాల్లో గంజాయి పట్టుబడినటువంటి పరిస్థితి. టేకులపల్లి మండలం వాహన తనిఖీల్లో 650 కేజీల గంజాయిని సీజ్ చేశారు అధికారులు. రాజస్థాన్కి చెందినటువంటి లారీలో ఇసుక బీరువాలో ఉంచి తరలిస్తున్నటువంటి వైనం ఆ ముఠాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, సో ఆ ముఠాకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేసేటువంటి వారిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దున ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల నుంచి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మన తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి విస్తృత రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క శాఖలు పోలీస్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కావచ్చు ఈ యొక్క తనిఖీలు చేస్తున్నప్పటికీ పట్టుబడుతున్నప్పటికీ కూడా ఎంతో కొంత మళ్ళీ రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది మత్తు పదార్థము గంజాయి అనేది తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిసెంబర్ చివరి వారంలో కావచ్చు, ఈ యొక్క జనవరి మొదటి వారంలో కావచ్చు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కోట్ల రూపాయల గంజాయి పట్టుబడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజమండ్రి పట్టణానికి మూంగ్ దాల్ ప్యాకెట్లు అక్కడ ఏజెంట్ ఏదైతే వ్యాపారస్తుడు ఉన్నాడో ఆ వ్యాపారస్తుడు కంటైనర్ లో రాజమండ్రికి పంపించడం జరిగింది. కంటైనర్ లో అక్కడ డ్రైవర్ కి క్లీన్ ఇచ్చినటువంటి సంకేతాల మేరకు ఈ యొక్క వచ్చేటువంటి డౌన్ సర్వీస్ లో అక్కడ రాజమండ్రి నుంచి చింతూరు వెళ్ళి చింతూరులో నీకు 2 రోజుల తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఈ యొక్క గంజాయి ఏదైతే ఉందో 650 కేజీల గంజాయి ఈ యొక్క లారీలో లోడ్ చేస్తారు. అది తీసుకొని తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో నుంచి గుజరాత్ కి రావాలని చెప్పేసి అక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి వ్యాపారస్తుడు ఎవరైతే ఆదేశం ఇచ్చాడో ఆ ఆదేశం ప్రకారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలవరం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులకు ఈ యొక్క కంటైనర్ పట్టుబట్టడం జరిగింది. ఈ యొక్క కంటైనర్ లో ₹1 కోటి పైన ఉన్నటువంటి 650 కేజీల గంజాయి ఏదైతే ఉందో ఎండు గంజాయి ఈ యొక్క గంజాయి ఈ యొక్క పోలీసుల అదుపులో 2 వ్యక్తులు దొరకడం కూడా జరిగింది. వారిని కోర్టుకి సరెండర్ చేశారు. అలాగే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మళ్ళీ టేకులపల్లి మండలం వద్ద ఈ యొక్క లారీలో ఇనుప బీరువాలు 3 ఉన్నాయి. అంటే వస్త్రాలు ఇళ్లలో వస్త్రాలు పెట్టుకునేటువంటి ఇనుప బీరువాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇనుప బీరువాలకు
రెండు పార్ట్లుగా చేసి బ్యాక్ ఒక పార్ట్, ఫ్రంట్ ఒక పార్ట్, మధ్యలో రేకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసి వదిలేసేటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ ఎంటీగా ఉంచేసి బ్యాక్ డోర్ అంటే బీరువాకి కింద పక్కన డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఆ డోర్ లో వాళ్ళు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిని చాకచక్యంగా టేకులపల్లి పోలీసులు గమనించి ఈ యొక్క గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇది కూడా దాదాపు 30 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి దొరికింది. ఇలాగా వాళ్ళు పంతాలో ఏదో ఒక రూపంలో గంజాయిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మన తెలంగాణ పోలీసు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాగే గతంలో కూడా ద్విచక్ర వాహనాలు ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్. శ్రీనివాస్, అంటే ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా పోలీస్ శాఖ నుంచి? ఎందుకంటే ప్రధానంగా ఈ మధ్య గంజాయి చాక్లెట్లు కూడా హల్చల్ చేస్తున్నటువంటి పిల్లలకి కొంచెం నిద్రలోకి వెళ్ళటం, కొంతమంది బిహేవియర్లో తేడా వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏమైనా తనిఖీలు పెంచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా పోలీస్ శాఖ నుంచి? అలాంటి సమాచారం ఉందా? తప్పకుండా రాజశేఖర్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మత్తు పదార్థాలు కంటికి కనిపించొద్దు, ఉక్కుపాదం మోపండి అని ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఆయా శాఖలు అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తుగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ యొక్క తనిఖీలు ఏదైతే ఉందో ఈ తనిఖీల్లో పట్టుబడుతున్నటువంటి నేపథ్యాన్ని చూసుకున్నట్టయితే విస్తృత తనిఖీలు కూడా చేస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క తనిఖీల్లో విస్తృతంగా గంజాయి అనేది పట్టుబడుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, అలాగే ఒరిస్సా నుంచి, ప్రధానంగా మా ఏపీ నుంచి, అలాగే మన రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మన రాష్ట్రంలోని కాలేజీలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఆ సిటీలో ఉన్నటువంటి యొక్క మాదక ద్రవ్యాలు వాడేటువంటి వారికి ఇక్కడి నుంచి సప్లై జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విస్తృతంగా తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో కొంతవరకు అయితే నిర్మూలించగలిగారు. ఇంకా పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి అవకాశాలు కూడా 100% కనపడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా ఎమ్మెల్సీ సీట్ కోసం హస్తం పార్టీలో తీవ్రంగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎమ్మెల్సీ రేస్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆశావాహులుగా ఉన్నటువంటి పరిస్థితి. 2 స్థానాల కోసం 12 మంది దాదాపుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. సో రేసులో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు పటేల్ రమేష్ రెడ్డి, అలాగే వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో అలాగే ఎమ్మెల్సీ స్థానం తమకేనంటూ కూడా అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి కొంచెం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు నుంచి వినిపిస్తూ ఉంది. సో మైనార్టీ కోటాలో పోటీ పడుతున్నటువంటి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అలాగే అజరుద్దీన్. సో ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి, షబ్బీర్ అలీ కూడా గతంలో ఆయన చేసినటువంటి పరిస్థితి, కానీ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? సో దీనికి సంబంధించి కసరత్తులు ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు హరీష్. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోటీలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నట్టుగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు ఆ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈరోజు నుంచి నామినేషన్లకు సంబంధించిన ఆ ప్రక్రియ మొదలైన నేపథ్యం కావచ్చు, ఇంకా వేరువేరుగా నోటిఫికేషన్లు ఇష్యూ చేసిన నేపథ్యంలో అంటే 2 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఆశావాహులు కావచ్చు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ రేస్లో అంటే సీనియర్లతో పాటుగా గతంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ నేతలు కావచ్చు, ఇక్కడ పిసిసి ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేసులో అంటే ప్రధానంగా రేసులో సంబంధించి గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆశపడి ఏదైతే టికెట్ దక్కని చివరి నిమిషంలో కూడా టికెట్ దక్కని వారు నేతలు ఉన్నారు. ఇక్కడ తుంగతుర్తి నుంచి ఏదైతే అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి గతంలో ఆయన టికెట్ చివరి నిమిషంలో కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా ప్రోటోకాల్ చైర్మన్ అర్కల వేణుగోపాలరావు, వీళ్ళతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, అలాగే వీరవత్రి అనిల్, వీళ్ళకి సంబంధించిన పూర్తిగా అంటే ఇప్పుడు వీళ్ళు ఆశావాహులుగా చెప్పొచ్చు. ఇక అసెంబ్లీ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు షబ్బీర్ అలీ, అలాగే అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, జూబ్లీ హిల్స్ నుంచి అజారుద్దీన్, ఇక షబ్బీర్ అలీకి సంబంధించి కూడా కామారెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా తమకు కేటాయించాలని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏదైతే మైనార్టీ కోటాలో ఇక షబ్బీర్ అలీ, అలాగే ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఇక్కడ
బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే ఈనవత్రి అనిల్ పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఇంకా మరికొంతమంది కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక 2 స్థానాలకు సంబంధించి కూడా తమకు టికెట్ ఇవ్వాలని కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు ఢిల్లీ ఏఐసిసి కీలక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కూడా ఇప్పటికే ఆ మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యం డిప్యూటీ సీఎం ఏదైతే బట్టి విక్రమార్కతో పాటు జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, అలాగే పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో నామినేటెడ్ సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన కూడా ప్రధానంగా కసరత్తు జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం పైన కూడా రేపు ఢిల్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులను ఎవరికి కేటాయించాలనే పైన కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసి సమావేశం తర్వాత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కోదండరాం టీజేఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ కోదండరాంకి సంబంధించి కూడా ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి తర్వాత మంత్రిగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యాశాఖ మంత్రికి సంబంధించి కూడా కోదండరాంని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఏదైతే జాఫర్ను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రతిపాదించి తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అత్యంత సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, అలాగే పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి కూడా సూర్యాపేట నుంచి టికెట్ ఆశించడం జరిగింది. గత పలుమార్లు అంటే 3 దఫాలుగా కూడా ఆయన ఎంపీ స్థానాన్ని కావచ్చు, అసెంబ్లీ స్థానాన్ని కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. నేపథ్యంలో ఆయన ఇంటికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళిన నేపథ్యం అక్కడ ఏఐసీసీ నేతలు కావచ్చు, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయిస్తామని కూడా గతంలో హామీలు ఇవ్వడం. అంటే ఇలాంటి నేతలతో పాటుగా ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి కూడా నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీసీఎల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ రోహిన్ రెడ్డిని బరిలో దింపిన నేపథ్యం. ఇక అయితే యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా శివసేన రెడ్డికి టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే ఎన్ఎస్ఐ నుంచి వెంకట్ బల్మూరి ఇట్లాంటి నేతలందరూ కూడా ఎమ్మెల్సీ తమకు కేటాయించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో పూర్తిగా అధిష్టానం అలాగే పీసీసీ నేతలు వీరిపై ఎలాంటి కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు ఏఐసిసి సమావేశంలో ఇదే అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరోమారు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత ఈ 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరికి కేటాయిస్తారు, ఒక మరో ప్రతిపాదన కోదండరాంని అక్కడ ఎమ్మెల్సీగా చేసి విద్యాశాఖ మంత్రిగా కేటాయిస్తారా లేదా దానిపైన ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఏఐసిసి సమావేశం తర్వాత దీనిపైన ఒక పూర్తి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్. అదే ఇదే నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కోదండరాంలో వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి వార్తలు వినియోగించుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో వారి సేవలు కూడా సో ఈ నేపథ్యంలో ఏమైనా వారికి సంబంధించినటువంటి లిస్ట్ ఏమైనా ఇందులో వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి హరీష్? ఖచ్చితంగా అంటే ఇప్పటికే మనం చూడవచ్చు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ ఆశపడి చివరి నిమిషంలో ప్రయత్నాలు చేసిన వారంతా కూడా హామీలు ఇవ్వడం జరిగింది. స్వయంగా రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ విషయంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని అట్లాంటి ఇప్పుడు ఇలా నేను చెప్పిన వారందరికీ కూడా ఇట్లాంటి హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా 80 నామినేటెడ్ పదవులు ఉంటాయి. మిగతా కార్పొరేషన్కి సంబంధించిన పదవులు కావచ్చు, ఇంకా పదవులు ఉన్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరికి కేటాయించాలని పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. దాంట్లో టీజేఎస్ అంటే లోక్సభ ఎన్నికలు ముందున్న నేపథ్యం ఇట్లాంటి అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు లోక్సభ రైట్ హరీష్ ఒకటి అంటే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని ఎమ్మెల్సీగా రైట్ ఎన్నికలు ఒకటి ముందు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ లోపు చివరికి కొలిక్కి అంటే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాల భర్తీకి సంబంధించి ఎప్పటికి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏఐసీసీలో ఎవరెవరు దీన్ని డిస్కస్ చేసే చర్చలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలు ఎవరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా? సో ఎవరెవరు దీన్ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉన్నారు. అంటే చివరి నిమిషంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యం ఆయన ఈరోజు రాత్రికాలే రేపు ఉదయం ఢిల్లీ నుంచి పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సంబంధించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా మరోమారు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు, అలాగే నామినేటెడ్ సంబంధించిన పదవుల అభ్యర్థుల ఖరారు పైన కూడా ప్రత్యేకంగా ఇదే అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి 19వ తేదీ
ఏదైతే 18వ తేదీ వరకు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈలోగలే అభ్యర్థులకు సంబంధించి ప్రకటించాలి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎవరు ఉండేదానిపైన కూడా పూర్తిగా ఈలోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈ నెల అంటే సంక్రాంతి లోపు ప్రకటిస్తాం మొదటి విడతగా అని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన మొదటి విడత షెడ్యూల్కి సంబంధించి ఎంతవరకు ఎన్ని నామినేటెడ్ పదవులు ప్రకటిస్తారు, ఎవరికి ప్రకటిస్తారు పైన కూడా ఏదైతే మరోసారి ఏఐసీసీ సమావేశం రేపు జరగబోతుంది. కాబట్టి రేపటి ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే ఇక్కడ మంత్రివర్గంతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు ఏదైతే రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరితో రేపు సమావేశం తర్వాత కూడా ఈ అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. హరీష్, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కార్యాలయంలో ముగిసింది విజిలెన్స్ తనిఖీలు. ప్రధానంగా మహదేవ్పూర్ ఇరిగేషన్ శాఖ కార్యంలో అధికారులు తనిఖీలు ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కూడా మేడిగడ్డ బ్యారేజీ, లక్ష్మీ బ్యారేజీ, కన్యపల్లి మొత్తం పంప్ హౌస్ కూడా సీరికలు అంటే బీటలు ఏర్పడిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాని పట్ల నాణ్యత లోపమా, డిజైన్ లోపమా అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసి కూడా విజిలెన్స్ లను కూడా ఇవాళ మొత్తానికైతే అక్కడ పరిస్థితులను కూడా దానికి సంబంధించిన ఫైల్స్ ను కూడా మొత్తం హార్డ్ డిస్క్ లను కూడా ఇవాళ గత 3 రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మొత్తం ముమ్మరం తనిఖీలు చేసి కూడా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము గుప్పిట్లో మాత్రము హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ఛేదిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన విజిలెన్స్ ఎస్పీ రమేష్ చారితో పాటు కూడా 10 బృందాలుగా విడిపోయి కూడా మహదేవ్పూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మొత్తం ఫైళ్లను కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసేందుకు కూడా హైదరాబాద్ హైదరాబాద్ కు పంపించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న మేడిగడ్డ పంప్ హౌస్ మాత్రం ప్రజలకు రైతులకు కూడా సాగునీరు చెప్పుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పిన గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి నీటిలో పోసిన పన్నీరు లెక్క మారుతుందని చెప్పి కూడా ఇవాళ తేట తెల్లం చేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తేట తెల్లం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే విజిలెన్స్ అధికారులు అయితే ఎవరికి ఉత్తు బిగిస్తారు, ఇటు కాంట్రాక్ట్ గా తీసుకున్న ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ లేక ఏజే అంటే ప్రస్తుతానికి డిజైన్ చేసింది ఎవరు, దీని వెనుక ఎవరు ముందు ఎవరు బడా నాయకులు ఉన్నారని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. పూర్తి విచారణ మాత్రం విజిలెన్స్ అయితే ఇవాళ పూర్తి స్థాయిలో ఇంటరాక్షన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మహదేవ్పూర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో దానికి సంబంధించిన ఫైల్ తో పాటు కూడా సెల్ ఫోన్ లో కూడా ఇలా మొత్తం తనిఖీలు చేసి సెల్ ఫోన్లు కూడా బంధించి ఇవాళ హెడ్ ఆఫీస్ కు తీసుకుపోయిన పరిస్థితి అయితే ఇవాళ విజిలెన్స్ అధికారులు అయితే ఇవాళ మొత్తానికి 3 రోజుల పాటు కూడా 10 బృందాలుగా విడిపోయి మొత్తం పూర్తి స్థాయిలో కూడా శూన్యంగా విచారణ చేసి కూడా ఇవాళ పూర్తి నిర్ణయించుకున్నాను కూడా ఇవాళ రైట్ స్వామి, అంటే 3 రోజుల తనిఖీలకు సంబంధించినటువంటి సారాంశం ప్రధానంగా మనకి తెలుస్తున్నటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా సీజ్ చేశారు, కీలక పత్రాలు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి తదుపరి చర్యలకు సంబంధించి ఏమైనా అధికారుల నుంచి ఏమైనా వివరణ వచ్చినటువంటి పరిస్థితి ఉందా, చెప్పినటువంటి పరిస్థితి ఉందా, తదుపరి ఎలా ఉండబోతుంది, అంటే ఎవరెవరిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మేడిగడ్డ కన్నెపల్లికి సంబంధించి, అలాగే కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటివరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎవరెవరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? రాజశేఖర్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే సంబంధించిన అధికారుల దగ్గర నుంచి అయితే అంటే ప్రస్తుతానికి అయితే పోలీసు ఎస్పీ కూడా ఇవాళ రమేష్ చారి ఆధ్వర్యంలో కూడా 10 బృందాలు అయితే ఫైల్స్ తో పాటు కూడా హార్డ్ డిస్క్ లను సెల్ ఫోన్లను కూడా ఇవాళ హెడ్ ఆఫీస్ కంటే ప్రధాన ఫైళ్లను కూడా హెడ్ ఆఫీస్ కు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరి పైన దీనికి సంబంధించిన ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి కూడా గత ఇంకా 2-3 రోజులలో కూడా తదుపరి విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ ఎస్పీ కూడా ఇవాళ మొత్తానికి విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రమేష్ చారి ఆధ్వర్యంలో కూడా 10 బృందాలు అయితే ఇవాళ 2 రోజుల పాటు హెడ్ ఆఫీస్ లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి హార్డ్ డిస్క్ లను కూడా పరిశీలించి
3 రోజుల పాటు కూడా తుది నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితులు అంటే పంప్ హౌస్ కన్నెపల్లి పంప్ హౌస్ కూడా ఎవరైతే దీనికి కాంట్రాక్ట్ గా వ్యవహరించిందో, దీనికి డిజైన్ అయితే ఎవరు చేసిందో, ఈ కోర్టు వెచ్చించి ఇవైతే ఎవరైతే నాణ్యత లేకుండా కట్టారో దానిపైన చర్యలు అయితే ఏ విధంగా తీసుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరిపైన ఈ చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా గత ఇంకా 2-3 రోజులు తీసుకున్న నిర్ణయాలు అయితే ప్రస్తుతానికైతే ఫైళ్లను కూడా విచారించి కూడా రానున్న 2 రోజులలో కూడా ఇవాళ నిర్ణయించే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా తీసుకున్న ఇవాళ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు కూడా ఇంటరాగేషన్ జరిపి కూడా ఫైళ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఇవాళ హెడ్ ఆఫీస్ అయితే తీసుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఫైళ్లను కూడా 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో కూడా అవి విచారణ చేసి కూడా ఎవరిపైన తీసుకోవాల్సిందో మొత్తానికైతే దీనికి కారకులు ఎవరు కూడా గుర్తించి కూడా వాటిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సుల సంఖ్య పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక జిల్లా పరిధిలో 6 డిపోల్లో దాదాపుగా 570 రూట్లలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అదనంగా మరో 200 బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు అక్కడ ఆర్ఎం జానిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జానిరెడ్డికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఆయనతో మాట్లాడి. చెప్పండి నవీన్. సంగతి మరో 2-3 రోజులు ఉండడంతో కూడా ఇటు తెలంగాణ ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు వివిధ సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించడంతో కూడా చాలా మంది కూడా తమ సొంత ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. దీంతో పాటు కూడా అనేక మంది కూడా బస్సుల వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో పాటు రద్దీ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సుల రద్దీ పెరగడం సందర్భంగా కూడా నిజామాబాద్ చెందినటువంటి ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ మొదలైంది. ముఖ్యంగా అనేక ప్రజలు కూడా తమ సొంత ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. రద్దీ కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రయాణికుల సందర్భంగా? ముందుగా ప్రయాణికులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అదనపు సర్వీసులు అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మనం 11, 12, 13, 14 తారీఖుల్లో మరి హైదరాబాద్ నుంచి కాలేజీ సెలవులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఉద్యోగస్తులు ప్లస్ విద్యార్థులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు ఈసారి మహిళలకు ఏదైతే మహాలక్ష్మి స్కీము ఉండడం మూలంగా, ఉచిత ప్రయాణం ఉండడం మూలంగా ఇంకా ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా అదనంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి మనం 200 బస్సులు అదనపు బస్సులు మనము ప్లాన్ చేశాం. అదేవిధంగా ఈసారి ఇంకా అదనపు సర్వీసులు అవసరం పడుతుందనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ సిటీ రీజన్ నుంచి కూడా సిటీ బస్సులు కూడా మనం ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రయాణికుల్ని నిజామాబాద్కి తీసుకురావడానికి మరొక 200 బస్సులని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో నిన్న నుంచి ఆల్రెడీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సో నిన్న కూడా సుమారు ఒక 40 అదనపు ట్రిప్పులు మనము నిజామాబాద్ నుంచి తిప్పడం జరిగింది. ఈ 11, 12, 13, 14 తారీఖుల్లో కూడా మరి ఏదైతే ప్లాన్ చేశామో 200 నిజామాబాద్ జిల్లా నుంచి, మరో 200 సిటీ రీజన్ నుంచి కూడా తిప్పడం జరుగుతుంది. ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జేబీఎస్లో ప్లస్ బోయిన్పల్లి, సుచిత్రాలో కూడా మనం అదనపు సిబ్బందిని పెట్టి అక్కడి నుంచి మనం ఈ ప్రయాణికులందరినీ గైడ్ చేసి బస్సులు ఆపించి మనం నిజామాబాద్కి ప్రయాణికులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనము చర్యలు తీసుకుంటున్నాం. బస్ స్టేషన్స్లో కూడా మరి ఎప్పటికప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ ప్లస్ ఈ మరుగుదొడ్లు దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అంటే సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా మంది కూడా ఇక్కడ నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుండి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారా? అయితే మనకి ఈసారి ఈ మహాలక్ష్మి ఈ స్కీమ్ సందర్భంగా ఉన్నది మూలంగా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆంధ్రాకి, ఏపీకి ఏమి తిప్పడం లేదు. మన దగ్గర షెడ్యూల్ సర్వీసెస్ ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్లస్ తెనాలి, విజయవాడకి బస్సెస్ మన షెడ్యూల్ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో అడిషనల్ ఎక్స్ట్రా సర్వీసులు మాత్రం హైదరాబాద్ నుంచి తిప్పడం జరుగుతుంది ఏపీకి. సో మన దగ్గర నుంచి డైరెక్ట్గా తిప్పడం లేదు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మళ్ళీ బస్సు మారి ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోలకు సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇప్పుడు మహాలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాన్ని ప్రవేశపెట్టింది. బస్సులు సరిపోతున్నాయి? ఎన్ని బస్సులు అయితే సరిపోతాయి అని కూడా ఎంత రిక్రూట్మెంట్ కావాలి? మనకు ఇప్పుడు ఈరోజు 570 బస్సులు తిరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో.
సో మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి స్పేర్ బస్సులు అరౌండ్ 30 బస్సెస్ స్పేర్ బస్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనము ఏదైతే ఈ అదనపు డిమాండ్ మీట్ కావడానికి ప్రజెంట్ తిప్పుతా ఉన్నాం. సో మనకు రీసెంట్గానే ఇంకొక 13 బస్సులు కూడా రావటం జరిగింది. అవి కూడా కొంత ఇప్పుడు యాడ్ అయ్యాయి. సో మనకు ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ కూడా మనము రిక్వెస్ట్ ఇవ్వటం జరిగింది. సో ఇదే మనకు ఈ మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా ఈ ఓఆర్ ఇదే విధంగా ఉన్నట్లయితే సో మరి ఇంకొక 90 బస్సుల వరకు అవసరం ఉంటుందని మనం హెడ్ ఆఫీస్కి రిక్వెస్ట్ మనం పెట్టడం జరిగింది. అంటే చాలా ప్రాంతాల్లో కూడా బస్సులు కూడా తగ్గించారు. అనేక బస్సు ఇంతకున్న బస్సులు కూడా నడవట్లేదు. మహాలక్ష్మి పథకం ద్వారా కూడా అనేక మంది మహిళలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా కొన్ని రూట్ల బస్సులు ఏమైనా తగ్గించారు? మనము తగ్గించితేం లేదు, మనం ఇంకా కొన్ని ట్రిప్పులు ఏదైతే మెయిన్ సెక్టర్స్లో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, నిజామాబాద్, బోధన్ లాంటి సెక్టర్స్లో మనము పీక్ అవర్స్లో మనం కొన్ని ట్రిప్పులు పెంచాము, తగ్గించింది ఏం లేదు. సో విలేజ్ రూట్స్లలో మనం ఇంతకుముందు ఏదైతే ట్రిప్స్ ఉన్నాయో అదే తిరుగుతా ఉన్నాయి. సో మన మెయిన్ రూట్స్లో మాత్రం ట్రిప్పులు పెంచాము ఈ స్కీమ్ తర్వాత. సో మనము తగ్గించింది ఏం లేదు. సో మనకు ఇవాళ 20-25% ప్యాసింజర్స్ పెరిగినప్పటికి కూడా స్మూత్గా మనం ఉన్న బస్సులతోటి మనము తిప్పడం జరుగుతూ ఉంది. అంటే మహాలక్ష్మి పథకం ద్వారా కూడా మహిళలు ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తారు. దీనివల్ల కూడా పురుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. పురుషుల కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం చెప్పి వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు అదే ఈ సందర్భంగా అంటే జెంట్స్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్, కొన్ని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి, కానీ సో మనకి ఇక ప్రత్యేక బస్సులు పురుషుల కోసం తిప్పాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. సో మరి రానున్న రోజుల్లో ఏదైనా అది హెడ్ ఆఫీస్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి తదనుగుణంగా మనం కూడా ఇక్కడ తిప్పడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పి ముఖ్యంగా 200 బస్సులను కూడా వివిధ రూట్లలో తిప్పుతారని చెప్తే, ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి పథకం ద్వారా అనేక మంది మహిళలు కూడా బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంగా కూడా ప్రత్యేక కొన్ని రూట్లలో కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా పెంచామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజల ప్రయాణికుల తాకిడి దృష్ట్యా టాయిలెట్స్ కావచ్చు, వివిధ మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జానారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మాన్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా దూకుడు పెంచారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తర్వాత ఎన్నికల తర్వాత పూర్తిగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్పీడ్ పెంచారు బండి సంజయ్. ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. నిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బండి సంజయ్. ఇంకా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 3K రన్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా సందర్శించినటువంటి పరిస్థితి. ఇలాగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కేటీఆర్ పై పట్టణానికి సంబంధించినటువంటి పర్యటనలో తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఏదైతే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఆయన నియోజకవర్గంలో పార్లమెంట్ కి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ లో ఆయన పాల్గొని యూత్ అందరినీ ఉత్తేజపరిచిన సందర్భం. అంతేకాకుండా ఇక ఘాటు వ్యాఖ్యలు అయితే ఇటీవల కాలంలో ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఘాటుగా స్పందించారు ఆయన. ఏదైతే పొన్నం ప్రభాకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాము. సో కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అక్రమాలను వెలికి తీసేందుకు కూడా తాము సిబిఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఒక సూచన చేసిన పరిస్థితి. మొత్తంగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తూ టార్గెట్ బీఆర్ఎస్ గా కూడా ఆయన అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే తర్వాత 10 ఏళ్లుగా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ కేసీఆర్ తో పాటు కేటీఆర్ అంటే కుటుంబ పాలన ఏదైతే కుటుంబ పాలన వద్దనుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి అధికారం కట్టబెట్టారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వంపై విచారణ చేపట్టాల్సిందిగా కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతరత్ర కుంభకోణాలపై కూడా అన్ని అక్రమంగా సంపాదించారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. ఇకపోతే ఆయన
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటే ఇది కొన్ని ఏళ్లుగా కూడా తాత్సారం ఏదైతే తాత్సారం చేస్తూ వస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో 100 కోట్లు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు శాంక్షన్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ముందుకు రాకుండా కూడా ఇదంతా జాప్యం జరగడం వల్ల కూడా కరీంనగర్ ప్రజలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది. దానికి సంబంధించి పనులు కూడా చకచక జరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులతో కూడా ఏదైతే బండి సంజయ్ మాట్లాడి అంటే వివరాలు తెలుసుకుని ఎంతవరకు ఎప్పటి వరకు ఇల్లుగా పూర్తవుతున్నట్టు కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. అంటే ఇటీవల కాలంలో కేసీఆర్ ఇంకా అహంకారంలోనే ఉన్నారు, అధికార మదంతోనే ఉన్నారు, ఇంకా అధికారం భ్రమపడుతున్నారు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన వ్యాఖ్యలకు నిదర్శనంగా తాము అధికారం అంటే ఈ అధికారం పోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ పాలనను వద్దనుకొని తెలంగాణ ప్రజలు వాళ్ళను ఓడిస్తే కూడా ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టుగానే కూడా ఫీల్ అవుతున్నారంటూ కూడా ఘాటు ఏదైతే ఉద్యమ సమయంలో కేసీఆర్ రక్తం చిందించి పోరాడాడని చెప్పేసి కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ కు ఆయన స్పందించాడు. అంటే ఎక్కడికక్కడ అయితే ఏ రోజు కూడా ఆయన కేసీఆర్ ప్రభుత్వం అనేది దాదాపుగా అంటే ఈ సంబంధించి సచివాలయానికి రాని పరిస్థితి కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. అంటే నిత్యం కేసీఆర్ అనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మద్యం సేవించే అంటే తీవ్ర స్థాయిలో కూడా ఒక తీవ్ర పదజాలంతో కూడా ఆయన కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్ రైట్ ప్రధానంగా చూసుకుంటే శ్రీకాంత్ అంటే బీజేపీకి సంబంధించి అక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే మార్చే అవకాశాలు ఏమున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈసారి కూడా తనే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా బండి సంజయ్కి సంబంధించి? అలాగే మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత విరుద్ధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. అంటే సమయం ఇద్దాం వేచి చూద్దాం అన్న ధోరణిలోనే బండి సంజయ్ కానీ బీజేపీ కానీ ఉందనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్ మీరు అన్నట్టుగా కూడా అంటే కరీంనగర్ దాదాపు ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఆ పార్లమెంట్ ఎన్నికలకు గాను సిట్టింగ్లకే కూడా ఖరారు చేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కాస్త సందిగ్ధత కూడా లేకపోలేదు. కాకపోతే కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన ఓటమి పాలవడంతో మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారు. అంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం పార్లమెంటు స్థాయిలో నుంచి గెలిచిన పరిస్థితి. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందంటూ అంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు సిద్ధమవుతున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే దాదాపు ఈసారి పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ సెగ్మెంట్ పై కన్నేసిన బీజేపీ అధినాయకత్వం కూడా కొన్ని చోట్ల మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇకపోతే మీరు అన్నట్టుగా కూడా బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేయకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా ఆయన కాస్త సానుకూలంగానే ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడంతో పాటు 2 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడం కూడా ఇది ఒక శుభ పరిణామం. అంటే ఇక్కడ కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడకుండా కేవలం టార్గెట్ బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చేస్తున్న ఘాటు విమర్శలంతా కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కవిత ఈ టార్గెట్ పరంగానే తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అంటే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికీ ఏదైతే 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఈ 30 రోజుల వ్యవధిలో ఇప్పటికే 2 గ్యారంటీ పథకాలు అమలు అవుతున్న ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న తరుణంలో ఈ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే అది తమ పార్టీకి కూడా నష్టం కలిగే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తే అది తిరిగి బెడిసి కొడుతుంది అంటూ కూడా సెల్ఫ్ గోల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆయన ముందే అంచనా వేస్తూ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీపై కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. రాష్ట్రంగా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో శ్రీకాంత్, నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మార్లవాయిలో హైమన్ డాల్ఫ్ ఎవరైతే ఉన్నారో దంపతులు స్మృతివనాన్ని మంత్రి ప్రారంభించినటువంటి పరిస్థితి ఆదర్శ గ్రామంగా పేరు పొందేందుకు హైమర్ డాల్ఫ్ సూచనలే మాకు ఆదర్శం అని కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు ఏమంటున్నారో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్. చెప్పండి. హైమన్ డాల్ఫ్
మరి వారి సతీమణి బెట్టి ఎలిజబెత్లకు సంబంధించినటువంటి స్మారక వర్ధంతిని ప్రతి ఏటా గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దీనికి క్రమంలోనే ఇక్కడ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి హైమన్ డార్ఫ్ గత బ్రిటిషు నైజాం ప్రభువుల ఆదేశాల మేరకు వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల అభివృద్ధికై వారు జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి అతను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల ఇబ్బందులు సమస్యలను గుర్తించి వారి అభివృద్ధికి పోరాటం చేసి వారి అభివృద్ధికి నిరంతర కృషి చేసినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి హైమన్ డార్ఫ్ను వారి నిత్యం స్మరిస్తూ ఎప్పుడు, ఎందుకంటే ప్రతి ఏటా వారికి స్మారక దినోత్సవాన్ని వారి వర్ధంతి రోజు జరుపుకుంటున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాము. జిల్లాలో ఉన్నటువంటి జైనూర్ మండలం మార్లవాయిలో వారు స్థిరపడి వారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతి ఏటా వారి జనవరి 11వ తేదీన వారికి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ కోసం చేసినటువంటి వారి సేవలను కొనియాడుతూ మరి వారు ఏ సేవలు చేశారు, మరి వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరిస్తూ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మనం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలోనూ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను స్థానిక సర్పంచ్ ఇక్కడ మనకు అందిస్తారు. మరి కొంతమంది గ్రామ ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రతి ఏటా మీరు ఇక్కడ అయితే హేమంత్ డార్ఫ్ ఉన్న వారి దంపతులకు సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు మరి మీకు ఈ ప్రాంతానికి వారు చేసినటువంటి సేవలు ఎటువంటివి, మరి ఎందుకు వారిని ప్రతి ఏటా గుర్తింపు చేస్తూ ఉంటారు? ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్ హేమంత్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ ఆదివాసీ గుండెల్లో గూడు కట్టుకున్న మహా మనుషులు. ఆ రోజు వైద్య, విద్య, వ్యవసాయం ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు, రోడ్డు సౌకర్యం కానీ, కరెంటు కానీ అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం కూడా లేని రోజుల్లో 1940లో మా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు జల్ జంగల్ జమీన్ కొరకు ప్రాణత్యాగాలు అర్పించిన కుమ్రం భీము మరణానంతరం తర్వాత ఆ రోజు భారతదేశంలో మేము బ్రిటిష్ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం మేము నైజాం ప్రభుత్వాలు పాలిస్తున్న సమయంలో ఆ రోజు ఆదివాసులు తిరుగుబాటు గురించి, జల్ జంగల్ జమీన్ తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు అనేది ఆ రోజు సర్కారులో ఆలోచించిన తర్వాత, ఆ రోజు మా వీరుడు కుమ్రం భీము మరణించిన తర్వాత నివేదిక రూపంలో ఆ రోజు ప్రొఫెసర్ హేమంత్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరిగింది. ఆ రోజు అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అదేవిధంగా నాగాలాండ్లో ఆదివాసులపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తి. ఆ రోజు గోదావరి తీరక ప్రాంతమైనటువంటి ఆదివాసుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చిన మహా వ్యక్తి ప్రొఫెసర్ హేమంత్ డార్ఫ్ ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్లవాయి గ్రామానికి రావడం జరిగింది. నిజంగా ఆ రోజు జల్ జంగల్ జమీన్ నినాదం నిజమైనది. నిజంగా ఈ ఆదివాసులకు, అడవి తల్లి బిడ్డలకు భూమి కావాలా, నీరు కావాలా, ఈ ప్రాంతం పైన హక్కు కావాలని ఏ రోజైతే ప్రాణత్యాగాలు అర్పించిన కుమ్రం భీము నిజమైన నినాదం వీళ్ళకు చెందాలని ఆ రోజు నివేదిక రూపంలో 1940 నుండి 95 వరకు ఈ మార్లవాయి గ్రామంలోనే అడపదడపగా వస్తూ పోతూ తన నివేదికని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించడానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక హక్కులు కావాలి. ఈరోజు భూమితో పాటు ఈ బయట సమాజంతో ఆదివాసులు కలిసి ఉండాలంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ కావాలని 1943లో మార్లవాయిలోనే మొదటి పాఠశాల స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆదివాసులకు పోలీస్ స్టేషన్స్ కానీ, కోర్ట్స్ కానీ ఇలాంటివి తెలియదు కాబట్టి ప్రత్యేకంగా ఒక రాయ్ సెంటర్ వ్యవస్థను కూడా ఇక్కడ మర్రి చెట్టు కింద మొదలు పెట్టడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ఆదివాసులు తమ సమాజంలోనే మాట్లాడుకొని వీళ్ళు ఒక రాయ్ సెంటర్ వ్యవస్థని ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజా దర్బార్ అనేది ఈరోజు జోడేఘాట్ కానీ, ఈరోజు నాగోబార్లో కెస్లాపూర్ దర్బార్ కూడా తన ఆలోచన హేమంత్ డార్ఫ్ ఆలోచన. ఎందుకంటే ఆదివాసులు ఎక్కడైతే గుమ్ముగూడుతారో, ఆదివాసులు ఎక్కడైతే జమ అవుతారో అక్కడనే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ప్రధాన తన ఆలోచన. ఈరోజు అక్కడనే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని హేమంత్ డార్ఫ్ కోరిన విధంగానే ఈరోజు కెస్లాపూర్ దర్బార్ కానీ, జోడేఘాట్ దర్బార్ కానీ జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం,
ఈరోజు సమైక్య పాలనలో ఇలాంటి మహనీయులను గుర్తించని పాలక పక్షాలు ప్రభుత్వాలు ఈరోజు స్వరాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇలాంటి మహనీయులను గుర్తించి వీళ్ళ వర్ధంతిని ప్రభుత్వ పరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎమండ్రాప్ ఆ రోజు తయారు చేసిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారమే ఆదివాసుల అభివృద్ధి జరగాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే వారి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆత్మ బంధువు అయినటువంటి హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్లకు సంబంధించినటువంటి ఎన్నో సేవలను మేము తమ గిరిజనుల అభివృద్ధి కోసం చేశారు. వారి జీవితాన్ని కూడా తమ గిరిజనుల అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి ఘనత కేవలం ఇటు ఎక్కడో విదేశాల్లో పుట్టినటువంటి హైమన్ డార్ఫ్ దంపతులు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ మా అభివృద్ధి కోసం వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వారిని నిత్యం స్మరించుకునే విధంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్లవాయి గ్రామం ఏదైతే ఉందో మార్లవాయి గ్రామాన్ని చరిత్ర పుటలకెక్కే విధంగా తీర్చిదిద్దినటువంటి దంపతులకు సంబంధించిన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఏటా జనవరి 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం, ఒక పండుగలాగా చేస్తున్నాం. వారు చేసినటువంటి సేవలే, వారు ఆనాడు చేసినటువంటి సూచనలే ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి క్రమంలోనే తమకు భూములతో పాటు పోడు భూములు జల్ జంగన్ జమీన్ అనేటువంటి ఆ నినాదంతో ఏదైతే ఉందో గిరిజనుల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పేసి వారి సేవలను గుర్తు చేసుకుంటూ నిత్యం స్మరించే విధంగానే ఇప్పుడు వారికి సంబంధించిన ప్రత్యేక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి నేడు మంత్రి సీతక్క పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం మహబూబ్నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్వహించినటువంటి 6 గ్యారెంటీస్ దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ఇక మహబూబ్నగర్ పరిపాలన దరఖాస్తులో డేటా ఎంట్రీ కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 17 లోపు ఆన్లైన్ నమోదు పూర్తి కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం నిర్వ్యామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కార్యక్రమం పాలమూరు వర్సిటీ మున్సిపల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలను లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. అయితే గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ఈ కార్యక్రమం ప్రజాపాలనలో లబ్ధిదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దాన్ని ఆన్లైన్ ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. జనవరి 17 వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఆ ఆన్లైన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే లబ్ధిదారుల నుంచి స్వీకరించిన ఏదైతే పత్రాలను ఆన్లైన్ ద్వారా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మౌనార్ మున్సిపాలిటీలో ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడైతే 20 మంది దాకా లబ్ధిదారుల నుంచి సేకరించిన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం మొట్టమొదటిగా చూసుకుంటే కుటుంబ వివరాలకు సంబంధించి ఏదైతే దరఖాస్తుదారు నుంచి ఏదైతే దానికి సంబంధించి ఇంటి యజమాని పేరు, తర్వాత అతని జెండరా మేలా ఫిమేలా అనేది, తర్వాత క్యాస్ట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు. అది ఒకవేళ రేషన్ కార్డు లేనట్టయితే అయితే న్యూ అని రాస్తారు. దానికి మొబైల్ నెంబర్ కూడా అది చేస్తాడు. అతను ఏం చేస్తున్నాడు, అతని వృత్తి ఏంటి, కూలియా, తర్వాత ఎంప్లాయా, తర్వాత బిజినెస్ మ్యానా అని. తర్వాత మనం నెక్స్ట్ తీసుకుంటే దీనికి సంబంధించి లబ్ధిదారుల నుంచి ఏదైతే పథకాలకు సంబంధించి ఉంది అతని చిరునామా కూడా దీంట్లో నమోదు చేస్తారు. అతను ఎక్కడ ఉంటున్నాను ఇంటి నెంబర్తో సహా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. దీనికి సంబంధించి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలా వద్దా అనేది, కావాలైతే టిక్కు కొట్టాలి, వద్దు అంటే అయితే అమరవీరులు మరియు ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా దీంట్లో రాశారు. అమరవీరుల కుటుంబం అయితే వాళ్ళు అక్కడ టిక్కు కొట్టాలి, అమరులైన సంవత్సరం రాయాలి, అమరవీరుల పేరు కూడా రాయాలి. అయితే ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా దీంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారా లేరా అన్న అంశం కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఏదైతే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ప్రభుత్వం అందించేందుకు ఈ పథకాన్ని కూడా దీంట్లో చేర్చిందని చెప్పొచ్చు. 100 నుంచి 200 యూనిట్లు, 100 యూనిట్లు ఉపయోగిస్తున్న వాళ్ళకు 100 యూనిట్లు టిక్కు కొట్టాలి. లేదంటే 200 యూనిట్లు అయితే అవసరం కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ టిక్ కొట్టాలి. దీనికి సంబంధించి గృహ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి ఏదైతే చేయూత పథకం ద్వారా ఏదైతే 10 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా అందించేందుకు దివ్యాంగులైతే దివ్యాంగులు సదరన్ సర్టిఫికేట్ నెంబరు, తర్వాత 4 ఏదైతే చేయూత పథకం 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 5,000 కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఇతరులైతే వృద్ధాప్యము, వితంతు అయితే వితంతు, గీత కార్మికులు అయితే చేనేత కార్మికులు, పలు కేటగిరీలకు సంబంధించిన ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వెళ్ళాలన్న లక్ష్యంతోనే ఇవి ఆన్లైన్ చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఎటువంటి ఈ సమస్యలు తలెత్తకుండా కూడా ఈ గృహ ఏదైతే 6 గ్యారెంటీ పథకాన్ని అయితే ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా చెప్పొచ్చు. అప్డేట్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పూర్తి స్థాయిలో ఎంటర్ చేసేందుకు అయితే సిద్ధపడుతున్నారు. అయితే మనతో ఆపరేటర్ కూడా దీనికి సంబంధించి ఎంట్రీ చేస్తున్నటువంటి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి చెప్పండి, ఒక్కరోజు ఎన్ని ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ ప్రక్రియ మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒక్కొక్క రోజు టార్గెట్ 100 ఉందండి, 100 టార్గెట్ ఇచ్చారు డైలీ. అయితే సర్వర్ బరాబర్ వస్తే 100కి మించిన అవుతున్నాయి. అయితే మ్యాన్ పవర్ని బట్టి వర్క్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రభుత్వం నిర్ణయించిన డేట్కి ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోతాయండి. ఏదైతే ఒక్క ఫామ్ నింపడానికి మీరు పూర్తి అది నింపడానికి ఎంత సమయం పడుతుంది? 3 మినిట్స్ పడుతుందండి. ఈచ్ వన్ దానికి 3 మినిట్స్ పడుతుంది. సర్వర్ ఒకవేళ బిజీగా వస్తే కొంచెం లేట్ అవుతుంది అంతే. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు సూచనలు ఇచ్చారు? ఏదైతే తప్పులు పోయితే ఎట్లా చెక్ చేసుకుంటున్నారు? అయితే ఏదైనా మిస్టేక్స్ అయినాయో లేకుంటే ఏదైనా అంతరాయం కలిగితే మళ్ళీ ఎట్లా చేస్తున్నారు? దీనికి సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, పేరు కానీ, వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు అటాచ్ చేసిన ఆధార్ కార్డు అనుగుణంగా మేము ఎంట్రీ చేస్తున్నాం డేటాలో. ఒకవేళ అది కూడా లేకపోతే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు ఉన్నాయి. ఇక్కడనే వాడికి సూచన ఇస్తున్నాము. వాళ్ళకి కాల్ చేసి మరీ వాళ్ళ డేటా కాల్ చేసుకుని మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డేటా ఎంట్రీ చేసి దాన్ని కరెక్ట్ చేస్తున్నాము. ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రధానంగా రేషన్ కార్డులది ప్రక్రియనే ఎక్కువ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు లేని వారికి ఏం టిక్ చేస్తున్నారు, ఉన్నవారు ఏం చేస్తున్నారు? లేని వారికి కొత్తగా న్యూ అనే ఆప్షన్ పెడుతున్నామండి. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్లో అదే పెట్టారు కాబట్టి న్యూ పెడుతున్నాం. అప్లికేషన్స్ కొత్త అప్లికేషన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దాని డేటా సపరేట్ ఉంటుంది. దీనిలో మాత్రం వాళ్ళకు లేదు అని చెప్పేసి మేము కొత్తగా కావాలని చెప్పేసి న్యూ అని టైప్ చేస్తున్నాం దాంట్లో రేషన్ కార్డు గురించి. ఈ ప్రక్రియ ఎంతవరకు మీరు ఫినిష్ చేయాలి? దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మిమ్మల్ని? మాకు ఇచ్చిన టార్గెట్ 17 వరకు మొత్తం ఫిల్ చేయాలి. అధికారులు మాత్రం ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్స్ ఏమన్నా రాంగ్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అని అన్నీ చూసుకొని వెళ్తున్నారు. మళ్ళీ వస్తున్నారు. వార్డు మెంబర్స్ ఇక్కడనే ఉంటారు మా దగ్గరనే, ఎవరు బయటకు పోరు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడగాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ పోరు. ఒకవేళ సర్వర్ బిజీగా వస్తే వాళ్ళే చూసుకుంటారు ఏదైనా సరే. ఇప్పటి వరకు మీరు ఎన్ని కంప్లీట్ చేశారు దరఖాస్తులు? ఎప్పటి నుంచి మీరు ఈ ప్రక్రియ చేస్తున్నారు? ఒక 3 డేస్ నుంచి చేస్తున్నామండి. ఈచ్ వన్ డే 100 పైన చేసినామండి. 300 దాటినాయండి. అయితే మొత్తం మీద ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలను పూర్తి స్థాయి అర్హులైన లబ్ధిదారులకు అందవేయాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పై అధికారులు, జిల్లా కలెక్టర్లతో సహా జాయింట్ కలెక్టర్లు, పై అధికారులు మొత్తం దీని మీద ఫోకస్ పెట్టారు. ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి అందుకున్న దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ అయితే పూర్తి చేయాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆపరేటర్లు కూడా దీనికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి స్వీకరించారు. ఎప్పటికప్పుడు ఆపరేటర్ల ద్వారా అయితే ఈ పని ప్రక్రియ కొంత ఫాస్ట్గానే జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.